రాష్ట్రంలో రాజకీయ దిగడాలు మాని సాగు జలాలను అందించేందుకు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఐ ఉమ్మడి జిల్లా 3 రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 3 కోట్ల మంది ప్రజలు షఫలింగ్ అయినారు, ఆనుభ్రంశం చెందారు, తమ ఉన్నటువంటి ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళొచ్చారు. దేశమంతా కూడా స్వాతంత్ర ఆనందోత్సవాలు ఉన్నదని మనం అనుకుంటామంటే కాదు. గాంధీ గారు నౌకలీలో, కలకత్తాలో ఈ యొక్క ఘర్షణ వాతావరణాలు జరిగేటువంటి ప్రాంతాల్లో ప్రజలను సాంత్వన పరిచేందుకు వెళ్ళారు. అట్లాగనే ఉండాలనే దాంట్లో మా పార్టీ విధానం కోసం చెప్పగలిగారు. అదేవిధంగా దాని చుట్టే తిరుగుతున్నారు కాబట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు ఆ పరిస్థితి పైన ఆలోచించేది. ముఖ్యంగా ఇవాళ ప్రాణేత చేవేళ్ళది మార్చి పాలమూరు రంగారెడ్డి పేరు పెట్టుకోవడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి దాని కింద ఇంకా చాలా పాత జలయజ్ఞంలో చేపట్టినటువంటి దూరాలు కానీ, కలవకుర్తి కానీ, అదేవిధంగా నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటిని కొద్ది ఖర్చు పెడితే వాటి ఫుల్ ప్రెజెంట్గా సాగులోకి వచ్చింది. దానిపైన వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు కూడా పెడుతున్నారు. కానీ టైము ఒక నిర్దిష్టమైన కాలమాన పరిస్థితులు నిర్ణయించి దాని ప్రకారం పూర్తి చేయడంలో వీళ్ళు కూడా చేయట్లేదు. అందువలన ఈ ప్రాంతానికి వచ్చేసరికి మహబూబ్ నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా ఇది అంటే ఒకప్పుడు ఇది వలసల జిల్లాగా కూడా పేర్కొనేవారు. ఆ పేరు చెప్తానే ఉంటారు అందరూ. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఈ జిల్లాయే. త్వరితగతిన తక్షణం ఈ 5 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మొత్తం 5-6 వేల కోట్ల కంటే ఎక్కువ కాదు. ఇంత దాదాపు ముగింపు దశకొచ్చి ఉన్నాయి. ఏ ముగింపు ఉందో ఇంకా కొసరుగా ఏమేమి ఉన్నాయో అవి కూడా పూర్తి చేసేస్తే ముందు ఈ ప్రాంతాన్ని ఒక మహబూబ్ నగర్ జిల్లాకే కాకుండా పాలమూరు రంగారెడ్డి కింద ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఇది అయిపోయినంటే అటువంటి బెనిఫిట్ జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కాళేశ్వరానికి కానీ, అంతకుముందు ప్రాణహితకి కానీ చాలాసార్లు అడిగాము, మన జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని. చాలాసార్లు ముందు అడిగాము, పట్టించుకోవాలి కేంద్ర ప్రభుత్వం. కనీసం ఇప్పుడు అది అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది. దీన్నైనా సరే పాలమూరు రంగారెడ్డినైనా సరే జాతీయ ప్రాజెక్టుగా, ఎందుకంటే అటు వాళ్ళకి జాతీయ ప్రాజెక్టుగా మన పోలవరాన్ని డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణకి హామీల్లోనూ ఒక హామీ నెరవేరుతుంది. ఇప్పుడు అందులో ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలనేది కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళకో జాతీయ ప్రాజెక్టు మనకు కాళేశ్వరం అన్ని వదిలేశారు గాలికి. ఆయన కూడా కేసీఆర్ గారు కూడా అంతా తన భుజస్కంధాల మీద అన్నట్టుగా చేశారు, దాని మీద ఫైట్ చేయాల. దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డికి ప్రభుత్వం అడుగుతుంది, ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ కూడా తెలంగాణ కూడా తన కేంద్రంలో భారతదేశంలో భాగస్వామిగా భావించి దీనికి జాతీయ ప్రాజెక్టు హోదాని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఈనాడు మేము అనేక పోరాట కార్యక్రమాలకి టేకప్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి పేదవాడికి గుడిసెకు పట్టా ఇవ్వాలని, గుడిసె లేని పేదవాడికి సొంత ఇల్లు, ఇందిరం ఇల్లు ఇవ్వాలని, లేకపోతే స్థలం ఇవ్వాలని దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాన్ని స్పందించి ఉన్న ఇళ్లను పేకొద్దు, ఉన్న ఇళ్లను పోల్చవద్దు, చేతనైతే కొత్త ఇళ్లను కట్టండి, లేకపోతే ఆ ఉన్న ఇళ్ళకి నెంబర్లు ఇచ్చి వాళ్ళకి మానసికమైనటువంటి ప్రశాంతత, స్టెబిలిటీ ఉండేది చేయండి అని ఈ ప్రభుత్వం పైన మేము పోరాటం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళు దానికి స్పందించాల్సిన అవసరం ఉంది. రెండవది, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇవాళ మతపరమైనటువంటి అంశాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయోధ్యలోని రామ మందిరంలో మనమేమో రాముడు, అయోధ్య లేదా హిందూ మతం ఆ ప్రేమతో, భక్తితో, అంటే దేశంలో దాదాపు 90% ప్రజలు అక్కడ ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు.
ఒక ఇటుక బట్టి తీసుకెళ్లారు, ఒక ఇటుక బెల్ల తీసుకెళ్లారు, అది ఇంకో పద్ధతుల్లో ఇవాళ దాన్ని బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. బహిరంగంగా దోపిడీ చేస్తే దానిపైన అప్పుడు పూజారి లేదు, లేకపోతే బ్రాహ్మణులు లేదు, లేకపోతే వైదిక శాస్త్రము లేదు, లేకపోతే మత ప్రాతిపదికతో కూడినటువంటి పద్ధతులు లేవు. మొత్తం అన్నీ తనే, శంకుస్థాపన తనే, ప్రారంభం తనే, అన్నీ చేశాడు ముఖ్య ప్రధానమంత్రి. గణేష్ ఎవరు మాట్లాడు అంత దొంగతనం గుళ్ళో కేదార్నాథ్ గుడిలో కానీ ఇట్లా అన్ని గుడుల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అన్ని గుడుల్లో వస్తున్నాయి వార్తలు దొంగతనాలకు సంబంధించినట్టు. వీటిపైన ఎటువంటి చర్యలు కూడా లేవు. అందువలన మతం అనేది అది వ్యక్తిగతంగా చూడాలి తప్పితే దాన్ని రాజ్యం స్వీకారం చేయకూడదు. మన రాజ్యాంగం చెప్పింది ఏంటి? ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండాలి, ఏ మత విశ్వాసం వాళ్ళకు ఉండాలి. కానీ మోడీ గారు ఆ మతాన్ని తన ఓట్లు బ్యాంకులో మార్చుకున్నాడు. ఆ మతమే ఇప్పుడు ఆయనకు మించింది. ఇప్పుడు ఎందుకంటే మొన్నే అయోధ్యలో ఓడిపోయారు, అయోధ్యలోనే ఓడిపోయారు. తర్వాత 400 సీట్లు పైగా వస్తే అన్న చోట 240 సీట్లకి పరిమితమయ్యారు. ఇప్పుడు తర్వాత రాష్ట్రాల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలన్నీ చీలుస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి చీలుస్తున్నారు, బెనిఫిట్ అవుతున్నారు. ప్రతి చోట అన్ని పార్టీలు ముక్కలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా అదే ఆశ ఉండాలి. తెలంగాణలో కూడా దీన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని 2 భాగాలుగాను 3 భాగాలుగా చేయాలని ఎక్కడికక్కడ కూడుతున్నారు. ఆ ప్రకారంగా ఎప్పుడోసారి వాళ్ళు మందు కూడా అంటున్నారు, ఈ తెలంగాణలో పడాలి, మనం ఇతర పార్టీలను కూడా చేర్చుకోవాలి, ఎవరు దొరికితే వాళ్ళని చేర్చుకోవాలి అని చెప్తున్నారు. వాళ్ళు అంటే ప్రేమతో పార్టీ పెంచుతామని కాదు, అధికారంలో లాక్కోవాలి, ఉంచుకోవాలి అనే పద్ధతిలో చెప్తున్నారు. అంటే ఏడు కూడా ప్రమాదం కొంచెం ఉంది తెలంగాణలో కూడా. ఈ విధంగా ప్రజల్లో అభిమానంతో కాకుండా పార్టీలని చీల్చడం ద్వారా, బలహీనపరచడం ద్వారా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో దెబ్బతిన్న తర్వాత టీడీపీ అట్లే మిగతా ఆయన నితీష్ కుమార్ పార్టీ వాళ్ళ ద్వారా నిలబడ్డాడు, వాళ్ళ సపోర్ట్. ఇప్పుడు ఏంటంటే అక్కడ దెబ్బతిన్నారు కాబట్టి అంతా జాగ్రత్త పడతా ఉన్నారు. వాళ్ళు లాక్కున్నారు, ఇది లాక్కున్నారు. అధికారం ఉన్నప్పుడు సహజంగా అట్రాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఈసారి బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తాత్కాలికంగా బలం ఉన్నప్పుడు జనం ఆకర్షితులవుతారు, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా మన పాదయాత్రలు ఏ తారీఖు నుంచి రేపు 6 నుంచి ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు, అదేవిధంగా సెప్టెంబర్ 1న ఢిల్లీకి వేలాది మందితో ఢిల్లీ ముట్టడి కార్యక్రమం సిపిఐ టేకప్ చేయడం జరిగింది. ఇవి ప్రస్తుతానికి సంబంధించిన కార్యక్రమాలు. అదేవిధంగా సిపిఐగా 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ పాఠశాలను నిర్వహిస్తున్నాం. పార్టీ మరింత బలోపేతం చేసే లక్ష్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పార్టీ ఇప్పుడు కూడా ఒక సజీవ స్రవంతిలాగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని నేను కృషి చేస్తాను.